దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మంచి దేవుడు మరి గడిచిన వారమంతా కూడా తన కృపలో మనందరినీ భద్రపరిచి మరి చక్కటి ఆరోగ్యాలను ఆయుష్ అనుగ్రహించి మరొక సమయము పునరుత్థాన దినమున ఆయన మందిరములో ఈ సమయం గడపడానికి ఇచ్చిన దేవాదేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? ఆర్ యు హ్యాపీ? మరి నిన్నటి దినం వరకు మరి గడిచిన వారమంతా కూడా మరి చక్కగా VBS సెలబ్రేషన్స్ మరి ఆలయంలో జరిగి ఉన్నాయి. మరి అనేక మంది చిన్న బిడ్డలు ఈసారి పాల్గొన్నారు. మరి మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బిడ్డలు పాల్గొన్నారు. అందు మాత్రమే కాదు, మరి పాల్గొనడంలో మరి వాళ్ళని ఎంతగానో ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరి కృతజ్ఞతలు. అదేవిధంగా వాళ్ళు నడిపించిన మరి టీచర్స్, మరి ఈ టీచర్స్ ఎంతగానో కృషి చేశారు. ఉద్యోగాలు ఉన్నప్పుడు మరి ఉద్యోగాల్ని వదులుకున్నారు, వారమంతా కూడా లీవులు పెట్టి మరి దేవుని పరిచర్య నిమిత్తము, పిల్లల పరిచర్య నిమిత్తము మరి సమయాన్ని ఎంతగానో వెచ్చించి ఆశతో మరి ఆ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. అందుని బట్టి మనందరం ఒకసారి అందరికీ గట్టిగా చెప్పగలుగుతామా? దేవుడు బహుగా ఈ బిడ్డల్ని దీవించును గాక. ఎంతో జ్ఞానము, ఎన్నో గొప్ప గొప్ప బైబిల్లోని గూఢ అర్థాలను నేర్చుకున్నారు చిన్న బిడ్డలు. వాళ్ళు సాక్ష్యాలు చెబుతున్నారు. నేటి దినమున చిన్న చిన్న బిడ్డలు బుడ్డి మాటలతో సాక్ష్యాలు చెబుతున్నారు. నేను ఇది నేర్చుకున్నాం, అది నేర్చుకున్నామని ఎంత చక్కగా అనిపించింది. జీవితాంతము దేవుడు నేర్పించిన జ్ఞానమును పట్టుకొని లోకంలో వెళ్ళాలని ఆశ. ఇంట్లో కూడా తల్లిదండ్రులకు విజ్ఞాపన, ఇంట్లో కూడా బిడ్డలు నేర్చుకున్నవన్నీ కూడా నెమరు వేసుకుంటున్నట్టుగా మీరు బిడ్డలకు సహాయము చేయాలని మనవి. ఎంత చక్కగా మరి గడిచిన వారమంతయు VBS గడిచింది. అందుని బట్టి దేవునికి మహిమ. అంతగా మనము ప్రతి దినము ప్రతి గడియ మరి ఒక దినం మొదలుకొని ఇంకో దినము అంతకంతకు ఎదుగుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. విశ్వాసంలో కూడా దేవుని నామానికి మహిమ కలిగనగాక. మరి ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును మనము ధ్యానించుకుందాము. ఈరోజు వాక్య భాగం కొంచెం గంభీరమైన మరి భాగము. మరి ఏర్పాటు చేయబడ్డవారు ఎవరు ప్రభువా ఈ వాక్యం కొరకు అని ఉదయకాలము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఈ వాక్యం వినడానికి ఈరోజు మిమ్మల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఇప్పుడే చెప్పాలా, ఎప్పుడని చెప్పొచ్చా అంటే నాకు తెలీదు. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇవ్వబడిన వాక్యం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఏదొచ్చిందో మీకు చెప్పడానికి నిలబడ్డాను. దేవుడు సహాయం చేస్తాడు. నేర్చుకుందాం. మంచి మాట మరి నిర్గమకాండము నుండి 3వ అధ్యాయము, నిర్గమకాండం నుండి 3వ అధ్యాయములో ఒక్క మాట చదువుకుందాం. 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. చలమ్మా, ఈ మాట గురించిన అధ్యయనము చేద్దాం. ఐ యామ్ దట్ ఐ యామ్. ఈ మాటను వింటున్నప్పుడు హెబ్రీ భాషలు ఈ మాట అన్నప్పుడు యహ్యే అషేర్ యహ్యే అని ఈ మాటను అంటారు. ఈ మాటను అనేక సార్లు వింటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నేను ఉన్నవాడను. దేవుడు నీ పేరు ఏంటి అని మోషే అడుగుతున్నప్పుడు మోషేకి తన పేరును రివీల్ చేసుకుని ఉన్నాడు. తన పేరును మోషేకు చెప్పి ఉన్నాడు. ఏమని అంటే నేను ఉన్నవాడను. ఈ మాటను ధ్యానిద్దాం. చాలా డెప్త్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి మీ ఆలోచనలు మరి అందుకుంటాయి అక్కడికి తెలియదు, కానీ ప్రయత్నము చేద్దాం. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ప్రభువు అన్న మాటను చూసుకుంటూ ఈరోజు వాక్యాలన్నీ కూడా ధ్యానించుకుంటూ వెళ్దాం. దేవుని గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రపంచంలో అనేక మంది రకరకాలుగా దేవుళ్ళు దేవతలుగా పిలువబడుచున్నారు. వారికి నచ్చిన వాటిని, వారికి ఇష్టమైన వాటిని పూజిస్తున్నారు. కేవలం భారతదేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడుచున్నారు. అందులో ఒకడై ఉన్న దేవుణ్ణి మనము మరి పూజిస్తున్నామా, లేదా ఈ లోకాలకే మరి ఈ లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామా? ప్రశ్న క్రైస్తవులకి ఈరోజు చాలామందికి ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. అవునా? ఎన్నో వస్తుంటాయి. ఏంటంటే క్రైస్తత్వం ఒక మతమని,
లేదా విదేశీ మతం అని, ఇక్కడిదా అక్కడిదా ఎక్కడిది అని ప్రశ్నిస్తుంటారు. దానికి చక్కగా మన వాళ్ళు కూడా ఎంత చక్కని సమాధానాలు చెప్తారంటే వాళ్ళు తగ్గట్టుగానే సమాధానాలు చెప్తారు. అనేక సార్లు కూడా తెలియకనే ఏదో మాట్లాడుతుంటారు. తెలుసుకోవాల్సిన విషయము, ఈరోజు మీ కొరకు విషదపరచబడవలసిన విషయము, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరు, నీవు నమ్మి ఉన్న దేవుడు ఎవరు, కేవలము ఒక దేశానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడా, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రజకు, ఒక తెగకు కేవలము తను లిమిట్ చేసుకున్నాడా, లేదా ఆయన ఈ సృష్టిని సృష్టించిన దేవుడా అన్న విషయాన్ని అధ్యయనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ మాటను చూస్తున్నప్పుడు మరి ఆదికాండము 1వ అధ్యాయం చూద్దాం. 1వ వచనంలో ఒక్క మాట, ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఏం సృజించాడండి? ఆదియందు. ఆదియందు అన్న మాటను మనం వింటున్నప్పుడు ఆదియందు అంటే దేని సూచిస్తున్నది? ద బిగినింగ్. ఎప్పుడో బిగినింగ్? ఎప్పుడో ఆది? ఆదికి ఆది ఉన్నదా? అంటే ఆది అన్న మాట దేని సూచిస్తున్నది అంటే సమయాన్ని సూచిస్తున్నది. ఆది అన్న మాట దేన్ని సూచిస్తుందంటే సమయాన్ని సూచిస్తున్నది. అంటే సమయము కాలములు లేని సమయములో, సమయము కాలము లేదా కాలం అనే పేరు ఈ ఉనికిలోకి రాక ముందు, అంటే సమయం అనేది లేనప్పుడు ప్రభువారు దేవుడు ఏం చేశాడు? ఆకాశమును భూమిని సృష్టించాడు. దేనికి కాలము, దేనికి కాలము అవసరము ఆలోచించారా? మనం నేర్చుకున్నాం, కొద్ది భాగం ముందు నేర్చుకున్నాం. ఏంటంటే ఈ పదార్థమైన ఈ లోకములో, పదార్థమైన ఈ ప్రపంచం మనం చూస్తున్నంత పదార్థమైన ప్రపంచమే. అంటే మ్యాటర్లో మనము చూస్తున్నాం. ఈ పదార్థమైన లోకములో ప్రతి పదార్థము కూడా అంటే టచ్ అండ్ ఫీల్, ముట్టదగినవి, చూడదగినవి, వినదగినవి, అవునా, గ్రహించగలిగినవి, ఇవన్నీ కూడా పదార్థాలే. అవునా? పదార్థం అంటే ఏంటి? మీరు కూర్చున్న మీరు చేరు పదార్థము, మీరు నిలబడున్న నేల పదార్థము, అవునా, మీరు చూస్తున్న ఈ గోడలు పట్టుకొని చూస్తే ఇది పదార్థము, మీ చుట్టుపక్కల ప్రకృతి పదార్థము. అవునా? పదార్థమైన సమస్తం అంటే ఒక మెటీరియల్ నుంచి, ఒక మ్యాటర్ నుంచి ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. మరి ఈ మ్యాటర్ అంతా కూడా ఎక్కడి నుంచి సృష్టింపబడింది? ఎక్కడ సృష్టింపబడింది? చార్ల్స్ డార్విన్ థియరీ ప్రకారము, చార్ల్స్ డార్విన్ మొట్టమొదటిసారి ఆయన థియరీ ప్రపోజ్ చేసినప్పుడు ఆయన అంటాడేనంటే ఇవన్నీ కూడా ఒక సమయానుకూలంగా దానికి అవే పుట్టి ఉన్నాయి. కొండలు పుట్టడానికి ఒక సమయం ఉంది. మనుషులను పోలిన మనుషులుగా ఒకరి నుంచి దాదాపుగా ఎక్కడి నుండి మనుషులు వచ్చారంటే కోతికి సంబంధించిన ఒక జాతి నుండి అవి కలిసినప్పుడు మనుషులుగా పుట్టారు. తర్వాత మనుషులుగా మారుతున్నారంటగా తను ప్రపోజ్ చేసి అయ్యి ఉండవచ్చు అని. దాన్ని తను ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ క్రియేషన్, ఇట్ మైట్ బి ఎవల్యూషన్. ఇట్ మైట్ బి ఎవల్యూషన్ అంటే క్రమేణా పుట్టుకుంటూ వచ్చాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్ మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు ఉన్నది. మీరు ఇంట్లో ఒక అరటి చెట్టుని పెట్టండి. అరటి చెట్టు పెడితే ఏమవుతుంది? అరటి చెట్టు భూమి నుండి పెరుగుతుంది. ఒకే చెట్టు పెడతారు, కానీ ఒక చెట్టుని కట్ చేస్తుంటే ఆ ఫలాలు ఇచ్చే లోపు ఇంకో చెట్టు పక్క నుండి మొలుస్తుంది. ఆ చెట్టు ఫలాలు ఇచ్చే లోపు ఇంకో చెట్టు మొలుస్తుంది. అంటే ఒక చెట్టు ఇంకో చెట్టుకు ప్రాణం ఇస్తుంది. అది నువ్వు నాటలేదు. జీవన క్రమములో, జీవన ప్రక్రియలో అవి ఆవిర్భవిస్తున్నాయి అని నేర్చుకుంటాం. అదేవిధంగా సృష్టి కూడా జీవన విధానములోనే అవి ప్రారంభించబడ్డాయి అని ఆ థియరీని ప్రపోజ్ చేస్తాడు. టు సమ్ ఎక్స్టెంట్ అది కాలము ఉన్నలో తను ప్రకృతికి సంబంధించిన విషయాలను మాత్రమే తన జ్ఞానముతో తను పరిశీలించి నేర్చుకున్నాడు. కాబట్టి ఆ ప్రకృతి సంబంధంగా చూస్తుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ అరటి చెట్టును చూసి ఇది దేవుడు సృష్టించినది కాదు, ఇది తన్ను తానే సృష్టించుకుంటున్నది అంటే ఇప్పుడు దేవుడు లేడనా? వాట్ ఈజ్ సైన్స్ టాకింగ్ అబౌట్? శాస్త్రము ఏది మాట్లాడుతున్నది? అది జీవశాస్త్రమే కానీ ఖగోళ శాస్త్రమే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ సైన్స్. కాస్మాలజీ అవ్వచ్చు, ఫిజియాలజీ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, జూఆలజీ అవ్వచ్చు. ఇట్స్ అ సైన్స్. వాట్ ఈస్ అ సైన్స్? ఏం చేస్తుందంటే డిస్కవర్ చేస్తుంది, ఇన్వెంట్ చేయట్లేదు, డిస్కవర్ చేస్తుంది. డిస్కవర్ అంటే అన్వేషిస్తుంది. అన్వేషిస్తున్నప్పుడు అన్వేషించిన వాటిలో ఓహో ఈ విధంగా జరుగుతుందా అని అర్థం చేసుకుంటుంది మాత్రమే.
అర్థం మాత్రమే చేసుకుంటుంది, సొంతంగా దేన్ని సృష్టించలేదు. దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి ఏది సృష్టించలేడు. సృష్టిలో ఉన్నదాని పదార్థమును ఉపయోగించుకొని, లేదా సృష్టిలో ఉన్న ఈ ప్రకృతి ఉన్న దానిని బట్టి సృష్టికి ప్రతి సృష్టి ఏర్పాటు చేయబడుతుంది. కానీ లేని దానిలో నుండి సృష్టిని చేయడము మనిషికి అసాధ్యము. దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆ అరటి చెట్టు ఉన్నప్పుడు, అరటి చెట్టు దానంతరది ఇంకో చెట్లుగా మారింది అన్నప్పుడు, అరటి చెట్టు మొదటిగా పెట్టింది ఎవరు? మరి ఆ విత్తనం వచ్చింది ఎక్కడి నుండి? అవునా? మనుషులు మాడతారు చాలా సంతోషంగా, లేదా జోక్గా వేసుకుంటూ మాడతారు. సైన్స్ గురించి మాడుతున్నప్పుడు, మనుషుల గురించి మాడుతున్నప్పుడు, చెట్టు ముందా, విత్తనం ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, అర్థమవుతుందా? స్త్రీ ముందా, పురుషుడు ముందా? ఆన్సర్లు లేవు దీనికి. చాలా ట్విస్ట్ అనుకుంటారు. ద మూమెంట్ యు సే నా దైవ గ్రంథము, నేను నమ్ముతున్న ఈ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, నో, రిలీజన్ కాదు సైన్స్ మాట్లాడు. క్వశ్చన్ ఎక్కడికి వస్తుందంటే, దేవుని యొక్క దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము కేవలము అది ఒక మతముగా మనుషులు చూడడము ప్రారంభించుకున్నారు. ఒక మతముగా మాత్రమే ప్రారంభించుకున్నారు. దైవ జ్ఞానము ఇమిడి ఉన్న ఈ గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కడు జ్ఞానయ్యాడు. వాడు జ్ఞాని అయి జ్ఞానం గురించి మాట్లాడుతుంటే ఏమంటారంటే, దాన్ని సైన్స్గా దాన్ని డెవలప్ చేస్తే దాన్ని ఏమంటారంటే క్రైస్తవుడు. వాళ్ళనే మాదిరిగా పెట్టుకొని మిగతా సైన్స్ అంతా డెవలప్ అయింది. సర్ ఇస్సాకు న్యూటన్ ఆయన భూమి యొక్క ఆకర్షణ శక్తిని, గ్రావిటేషనల్ పవర్ని గురించి తను మాట్లాడుతూ, న్యూటన్స్ థియరీలో మాడుతూ, ఒక యాపిల్ పండు కింద పడితే ఆలోచన వచ్చింది ఏంటంటే, అరే ఈ గ్రావిటేషన్ అంటే భూమి ఆపిల్ పైనుంచి పడితే కింద ఎందుకు పడాలి కింద అంటే భూమికి మన ఆకర్షణ ఉందా? బైబిల్ వెతుక్కున్నాడు, చదువుకున్నాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని బైబిల్లో చదివి ఉన్నాడు. ఆలోచన స్టార్ట్ చేశాడు, రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. ఒక్క మాటతో రీసెర్చ్ స్టార్ట్ అయింది. గొప్ప సైన్స్ ఎవల్యూషన్ వచ్చింది. ఆ విధంగా సైన్స్కి పుట్టినెల్లుగా చెప్పబడుతున్న అనేక మంది శాస్త్రవేత్తలకు, వాళ్ళందరికీ బేస్గా ఉంటున్న పుస్తకము లేదా జ్ఞానయుక్తమైన మాట దొరికింది కేవలము ఈ పరిశుద్ధ గ్రంథము నుండే. దీన్ని జ్ఞాన గ్రంథముగా చూసిన ప్రతి ఒక్కడికి జ్ఞానము దొరికింది. మత గ్రంథముగా చూసిన వాడి ప్రతి ఒక్కడికి మతమే కనపడ్డది. భూత పుస్తకము చూసిన వాడందరికీ భూత పుస్తకంలోనే కనపడ్డది. నువ్వు ఏ విధంగా ఈ గ్రంథాన్ని చూస్తున్నావో ఆ విధంగానే గ్రంథం నీకు కనపడుతుంది. ఉదయకాలం లేచి చదువుకొని, ఈరోజు నాకు ఏదైనా మంచి మాట దేవుడు ఇచ్చాడని వెతుకుతావా, అది మాత్రమే దొరుకుతుంది. ఏ దృష్టి కోణముతో నువ్వు దైవ గ్రంథాన్ని చూస్తావో ఆ దృష్టి కోణంతోనే గ్రంథం నీకు అర్థమవుతుంది. జీవవాక్యమని ఇది దేవుడిని నువ్వు చదువుతావా, దేవుడు కనపడతాడు, దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆది అందు కాలము దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ కాలము లేనప్పుడే దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక శక్తి ఉన్నాడు అని మాట్లాడుతూ ఏం చేశారైనా అంటే ఈ భూమిని ఆకాశమును చేశాడు. ఆలోచన చేయండి. ఎవరిని నమ్ముతున్నావు నీవు? ఎవరిని నమ్ముతున్నావు? మతంగా చెప్పబడుతున్న క్రీస్తుని నమ్ముతున్నావా? మత బోధకుడు అని చెప్పబడుతున్న యేసు ప్రభువారిని చూపిస్తున్న ఆ మతంకి సంబంధించిన విషయాన్ని నమ్ముతున్నావా, లేదా సృష్టికర్తని నమ్ముతున్నావా? ప్రశ్న వేసుకోవాలి. ఒక మాట గడిచిన కొన్ని కాలంలో నేర్చుకున్నాం. బుద్ధునికి ముందు బౌద్ధము లేదని, మహావీరికి ముందు జైనిజం లేదని, అవునా, గురు నానక్ లేక ముందు సిక్కిజం లేదని, క్రీస్తుకు ముందు క్రైస్తవం లేదని మాట్లాడుతున్న వ్యక్తులకు ఏం సమాధానం ఇస్తావు నువ్వు? సమాధానం ఎక్కడి నుంచి ఇస్తావు? అవునా? మరి క్రైస్తత్వము ఈ దేశంది కాదని, పరాయి దేశస్తుల మతమని మాట్లాడుతున్న వ్యక్తులకు నువ్వు ఏమని సమాధానం ఇస్తావు? నిన్నటి దినాన్ని ఒక బిడ్డ అడుగుతున్నాడు అదే ప్రశ్నలు, నన్ను ఆలోచింపజేసింది. ఏమని ఆలోచింపజేసింది తెలుసా? ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నావురా? మరి నువ్వు ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నావు?
చిన్న చిన్న ప్రశ్నలు కూడా సమాధానం ఇయ్యలేని దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవత్వం ఉందంటే, క్రైస్తత్వంలో ఉన్న క్రీస్తుని నమ్మిన క్రైస్తవులుగా చెప్పబడుతున్న వాళ్ళు కేవలం మతాన్ని మార్చుకున్నారు, కులాన్ని మార్చుకున్నారు, కానీ జ్ఞానాన్ని ఎన్నడూ పంచుకోలేదే అనిపించింది నాకు. ఈ బోధకుడు చాలా గొప్ప బోధ చేస్తాడు, ఆ బోధకుడు చాలా సందర్భానుసారంగా మాట్లాడతాడు, ఆ బోధకుడి యొక్క గొప్ప గొప్ప విషయాలు చెబుతారు. ఏది జ్ఞానం? మరి ఏది జ్ఞానము? జ్ఞానము ఏం చేస్తుందంటే, నీ దేవుని యొక్క పరిశుద్ధమైన జ్ఞానము ప్రపంచంలో సమస్తము నీకు ఆలోచింపజేస్తుంది. ఆలోచిస్తున్నామా? ఆ మొదటి వచనమును పట్టుకొని ఆది యందు అన్న మాట కానీ అక్కడే ఆగిపోవాలి కదా మనుషులు, అక్కడే ఆగిపోవాలి. ఆది అంటే ఏంటి అని అడగాలి కదా, ఎందుకు అడుగుతలేరు? ఎదుటివాడు ఎవడో మనం ప్రశ్నించే వరకు ఎదురు చూసి, అవునా ఇది ఉందా బైబిల్ గ్రంథంలోని ఓపెన్ చేసి చూస్తున్నాం. సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ చేయాలన్నా ఎంతోమంది భక్తి పరులైన చదివేటోళ్ళు అందరికీ చెప్తున్న మాట. నేను అది ఎన్నిసార్లు బైబిల్ చదివాను కాదు, ఎన్నిసార్లు చక్కగా చదివావు, బుద్ధి పెట్టి చదివావు, దాన్ని జ్ఞానం తెచ్చుకుని చదివావు, ప్రశ్నించుకుంటూ చదివావు అన్నది లెక్కలోకి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, కాలము దేవుని ఆధీనంలో ఉన్నవి. ఒక్క మాట అర్థం చేసుకోవాలి, ఆది యందు అన్న మాటకు ప్రపంచంలో ఎక్కడా డెఫినేషన్ లేదు. నో సైంటిస్ట్ కెన్ గివ్, నో సైంటిస్ట్ కెన్ టెల్ దట్ టైం ఎప్పుడు ప్రారంభించబడి టైంకి ముందు ఏముందంటే తెలియదు అని అంటారు. మేము ఏం చేస్తున్నామంటే టెలిస్కోపులు కనిపెడుతున్నాం, ఎందుకంటే ఈ భూమి కాకుండా ఇంకేమైనా ఉన్నాయేమో అని కనుక్కుంటున్నాం. ఏం కనుక్కుంటున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు దేవుని వెతుకుతున్నావు, దేవుని సృష్టిని వెతుకుతున్నావు, సృష్టిలో ఉన్న బహుళత్వాన్ని వెతుకుతున్నావు. అసలు ఈ సృష్టి ఏ విధంగా చేయబడింది, ఈ నక్షత్రాల్లో ఏమున్నది, ఈ గ్రహాలు ఎన్నున్నాయి అని వెతుకుతూ 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 ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరు వెతుకుతున్నాడు? మానవుడు తన మేధస్సు అంటే దేవుని యొక్క ఘనాన్ని వెతుకుతున్నాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని వెతుకుతున్నాడు, దేవుణ్ణే చేరాలనుకుంటున్నాడు. దాంట్లో నుండి వెతుకుతున్నవాడు ఇంకా వెతుకుతున్నాడు, ఇంకా సమాధానాలు వెతుక్కుంటూ అన్వేషణలో దొరుకుతున్న కొన్ని విషయాలు నేర్చుకుంటూ తను ఏమంటే, ఇదిగో మనం బతుకుతున్నది కేవలము, మనం చూస్తున్న ఈ బ్రహ్మాండము కేవలము భూమికి మాత్రం పరిమితము కాదు, కానీ అఖండ బ్రహ్మాండము ఇంకా ఉన్నదని, ఖగోళ శాస్త్రము చాలా పెద్దదని, కాస్మాలజీ అనే సబ్జెక్ట్ ఇంకా ఉందని, మనం ఉన్నది కేవలం ఒక గ్రహంలో, భూమి అనే ఒక గ్రహంలో మాత్రమే ఉన్నామని, భూమి కాకుండా అనేక గ్రహాలు ఉన్నాయని, ఆ గ్రహాలకు సంబంధించిన ఆ గ్యాలక్సీస్ అట్లాంటి 200 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయని చెబుతున్నారు. మరి భూమి దాంట్లో చిన్న భాగము. కేవలం భూమిలో పుట్టిన మానవుడు ఈ సృష్టినే చేసిన సృష్టికర్త లేడని మాట్లాడుతున్నాడంటే ఆ మానవుడు జ్ఞానియా అజ్ఞానియా? అర్థమవుతుందా? జ్ఞానియా అజ్ఞానియా? నేర్చుకోవాలని నేర్చుకుంటున్న నీవు బోధించేవాడికే బోధకుడవా? బోధించేవాడు లేకుండా బోధ నేర్చుకోగలుగుతారా? సృష్టింపబడినది లేకుండా సృష్టించిన దానిని సృష్టింపబడిన వ్యక్తి తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేడు. చాలా కష్టం. ఆ తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానము, మేధస్సు, సమయము, పరికరాలు సమస్తము కావాలి. ఒక్క ప్రశ్నతో అక్కడ అయిపోయారు. ఆది యందు ఇటర్నల్, ఆది యందు ఇన్ ద బిగినింగ్. వేర్ ఈస్ ద బిగినింగ్? హూ ఈస్ ద బిగినింగ్? ఆది యందు ఏముండని చెప్తున్నాం. ఆదికి ముందేముండో తెలీదు. ఆదికి ముందు ఉన్నవాడే ఆదిలో ఉన్నవాడు. ఆదికి ముందు ఉన్నవాడే ఈ ఆదిలో ఈ ఆకాశములను భూమిని చేసినవాడు. ఆదికి ముందున్నవాడే ఈ లోకమంతటిని కూడా నాశనమైన తర్వాత, ఆది తర్వాత సమయము కాలము పరిపూర్ణమై అది ఎండ్ అయిపోయినప్పుడు దాని తర్వాత కూడా నిత్యము ఉన్నవాడే కదా దేవుడు అన్న మాటకు అసలైన అర్థము హెబ్రీ భాషలో చెబుతూ యహవే అంటున్నారు. యహవే అంటే దేవుడు. ఆయనకు అర్థము నేను ఉన్నవాడను. అర్థమవుతుందా? దేవుడన్నా అదోనాయ్ అని పిలిచిన, యెహోవా అని పిలిచిన, యహవే అని పిలిచిన అన్ని మాటలకు ఇంగ్లీష్లో ద లార్డ్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్న దాని అర్థము ఆయన ఉన్నవాడను. ఎప్పుడు ఉన్నవాడు? ఎప్పుడూ ఉన్నవాడే. అవునా? ఎప్పుడున్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు?
అవునా? అర్థమవుతుందా? ఎక్కడ ఉన్నవాడు, నేను ఉన్నవాడునని చెబుతున్న దేవుడు, ఆ దేవుడు ఎక్కడ ఉన్నవాడు అని మాట్లాడితే ఆ మాటను చాలా పెద్దగా వివరించడానికి ప్రయత్నం చేసి దాన్ని కుదించి చిన్న మాటలో చెప్పేమనంటే అదొన్నాయ్ అని పిలిచారు. హెబ్రీ భాషలో అదొన్నాయ్, గ్రీక్ మాట అది, అదొన్నాయ్ అని పిలిచి ఇంత పెద్ద దేవుణ్ణి, ప్రతి దగ్గర ఉన్న దేవుణ్ణి దేవుడు అని పిలిచే శక్తి మాకు లేక, అవునా, అక్షరాల్లో అచ్చులు హల్లులు ఉంటాయి. యహవే YHWH, యహవే అన్న మాట కాన్సనెంట్స్, దెర్ ఆర్ నో వావల్స్. ఆయనని యహవే అని పిలిచే అర్హత మాకు లేదు అని తలచి, ఆ దేవుని పిలిచే అర్హత నరమాత్రమైన మాకు లేదని తలచి దాంట్లో కొన్ని అచ్చులు కలిపి యెహోవా అన్నారు. ఇంగ్లీష్లో కాన్సనెంట్స్లో, హిబ్రూ భాషలో అచ్చులు లేవు, వావల్స్ లేవు, కేవలం హల్లులు మాత్రమే, కాన్సనెంట్స్ మాత్రమే ఉన్నవి. దాంట్లో YHWHలో వావల్స్ని AEIOU 5 అయినా వావల్స్ని కలిపి ఏమనంటే Y పక్కన ఏ పెట్టారు, H పక్కన ఓ పెట్టారు, మళ్ళీ W పక్కన ఏ పెట్టారు, పెట్టి యెహోవా అని పిలిచారు. ఎందుకంటే దేవా, నిన్ను ఉన్నవాడుగా పిలిచే అర్హత మాకు లేదు కాబట్టి మిమ్మల్ని మేము కొంచెం పేర్లో మీ ప్రశస్తమైన నామను పిలిచే అర్హత మాకు లేదు కాబట్టి మీ నామని కొంచెం తగ్గించి కుదించి మేము పిలువదగ్గట్టుగా మా రాజు అని పిలుచుకుంటాము. యెహోవా అన్న మాటకు, అదొన్నాయ్ అన్న మాటకు అర్థము ప్రభువు. ప్రభువు, ప్రభు అంటే రాజు. అర్థమవుతుందా? ప్రభు అన్న మాటకు రాజు, అదొన్నాయ్ అని పిలిచిన నా రాజు అని పిలుస్తూ యెహోవా అని పిలుస్తున్నామంటే ఆ అసలైన పేరును పలకలేక, ఆ శక్తి సామర్థ్యాలు మనకు లేక మనల్ని కుదించుకొని పిలుచుకుంటాం. నా ప్రభువా అని పిలుచుకుంటాం, నా రాజా అని పిలుచుకుంటున్నాం. ఆ విధంగా ఆయన నేను ఎవరు అని మనుషులు అడిగితే నేను ఎవరా, నేను ఎవరిని అడుగుచున్నావా, నేను ఉన్నవాడనని చెప్పు, నేను ఉన్నవాడను అను, వాడను నేను అని చెప్పున ప్రజలకని మోషేకు ఆయన ఐగుప్తు దేశానికి పంపించే ముందు మరి ఏమని చెప్పమంటావు ప్రభు అని పేరు అంటే, అప్పటికి ప్రజలకు పేరు తెలీదా? అప్పటికి తన ప్రజలకు తన పేరు తెలీదా? తన ప్రజలకు తన పేరు తెలుసు, కానీ తెలిసిన దాన్ని నిర్ధారిస్తున్నాడు. అక్కడ దేవుడని తెలుసు, యెహోవా అని తెలుసు, దేవుడు మాట్లాడినవాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈయనే అని తెలుసు, ఇస్సాకుతో మాట్లాడినవాడు ఈయనే అని తెలుసు, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈయనే అని తెలుసు, మోషేతో పొదలలో మాట్లాడినప్పుడు ఈయనే అని తెలుసు. ఎవరైనంటే ఐ యామ్, నేను ఎవరంటే నేనే అన్న మాటను ఆలోచిస్తే, అరే నీ పేరేంటంటే నా పేరా, నేనే, నాకు పేరు లేదు, నాకు పేరు పెట్టేంత శక్తి ఎవరికి లేదు అని చెబుతూ నేను ఎవరినా, నేను ఉన్నవాడను. ఎక్కడున్నవాడను? ఆదికి ముందున్నవాడను, ఆదిలో ఉన్నవాడను, ఆదిలో భూమిని ఆకాశమును చేసిన వాడను, నా నోటి మాట ద్వారా చేసిన వాడను, నేను వాక్యమై ఉన్న వాడను, నేను సర్వ సృష్టిని చేసిన వాడను, నేను నాకు సమానమైన వాడు ఎవడు లేడని బాహుగా చెప్పుచున్న వాడను, నేను ఉన్నవాడను, నేను అన్నిటిలో ఉన్నవాడను, అందరిలో ఉన్నవాడను, అందరికి పైగా ఉన్నవాడను, అందరి ద్వారా ఉన్నవాడను, నీలో ఉన్నవాడను, నేనే అని చెబుతూ తాన్ని పరిచయం చేసుకుంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుతుంది కేవలము యేసు ప్రభువారు అని ఆయనకు మాతము అని ముద్ర వేసిన ఆ వ్యక్తి కొరకు కాదు మాట్లాడుతుంది, వ్యక్తి గురించి మాట్లాడలే, మనము సర్వశక్తి గురించి మాట్లాడుతున్నాం, దేవుని యొక్క సర్వశక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఎవరని మాట్లాడుతున్నాం. మనుషులు గనక దేవుని నిజముగా ఆయనని దేవుని తెలుసుకోవాలని, ఇఫ్ ఎ మ్యాన్ స్టార్ట్స్ రీసెర్చింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్, ఇన్ క్వెస్ట్ ఆఫ్ ట్రూత్, సత్యం ఏదని ఒక మనిషి కనుక అన్వేషిస్తే 2 మార్గాలు వాడి ముందర వస్తాయి. ఒక మార్గము చాలామంది ఎన్నుకుంటున్న మార్గము, ఆ మార్గము ఏంటంటే అస్తిత్వం. అంటే నేను ఎవరిని అంటే నేను ఏథిస్ట్గా మారుతున్నారు జనాలు. దేవుణ్ణి వెతకడానికి, దేవుని వెతికి దేవుడు దొరకక వాడు ఏమంటాడంటే నాస్తికుడు అవుతున్నాడు. 2వ మార్గము, దేవుని వెతికి దేవుని కనుగొంటే నువ్వు క్రైస్తవుడు అవుతావు. సే హల్లెలూయా. 2 అవుతాడు, నాస్తికుడు అవుతాడు లేదా క్రైస్తవుడు అవుతాడు. వేరే మార్గం లేదు. మిగతా మార్గాలు ఏంటి మరి? దేవుని వెతుకుతున్నాయా?
దేవుని వెదికే మార్గాల అన్ని కాలువలు కలిసి సముద్రంలో కలిసిపోతాయంటే అన్ని కాలువలు కలిసి సముద్రము క్రైస్తత్వము. కలవాల్సింది ఎక్కడ? ఇటర్నల్ లైఫ్లో ఆది ఉన్న దేవునిలో అందరూ కూడా సమకూర్చబడాలి. అందరూ చేరాల్సింది ఆ మోక్షములోనే, అందరూ చేరవలసింది ఆయనలోనే. అందుకంటాడు, నేను అందరిలో ఉన్నవాడని, నేను లేకుండా మీరు లేరు, మీలో ఉండి నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ మై సెల్ఫ్ ఇన్ యూ. గాడ్ ఈస్ టాకింగ్. అర్థమవట్లేదా? ఇది జ్ఞానము. కొంచెం జ్ఞానం పెట్టాలి, అవునా? కష్టపడాలి కొంచెం. పిల్ల కథలు వినడానికి అలవాటు పడ్డారేమో. నో, మన సంఘం కాదు అది. పిట్ట కథలు దొరకాయి ఇక్కడ, ఓకేనా? రైట్. నేను నీలో ఉండి నన్ను నేను నీలో చూసుకుంటున్నాను. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడున్నాడు నాకు కనబడతాడంటే ఎదుటి వ్యక్తిని చూడు, దేవుడు కనపడతాడు నీకు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని స్వరూపమే. నువ్వు మాట్లాడితే ఏ సైంటిస్ట్ మాట్లాడండి, పిచ్చి పిచ్చి వాళ్ళు మాట్లాడతారు, కానీ ఏ సైంటిస్ట్ కూడా దేవుడు లేడని అనలేడు. అనడానికి ప్రసక్తి లేదు. ఎందుకంటే రకరకాల వాళ్ళ కొటేషన్లు తీసుకొని వాట్సాప్లలో చెప్తారు, కానీ ఏది నిజం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు భూమి సృష్టింపబడిన దగ్గర నుండి ఏ మానవుడు కూడా దేవుని కనుగొన్నవాడు లేడు, దేవుని చూసిన వాడు ఎవడు లేడు, దేవుని చూసి బ్రతికినవాడు ఎవడు లేడు. మానవ పరికరాలతో దేవుని కనుగొంటావా? సైన్స్ను కనుగొన్న వ్యక్తులే అందరూ కూడా నేర్చుకున్న విషయం ఏంటంటే మనకు మించిన శక్తి ఏదో ఉన్నది. దేవుడు అన్న మాట అంటే ఇది రిలీజియన్ అయిపోతుంది, మతం అయిపోతుంది. కాబట్టి దేవుడు అన్న మాట మేము పలకూడదని ఎనర్జీ ఉందండి అంటారు. ఏముందంటారు? ఎనర్జీ ఉందండి అంటారు. మనకు మించిన ఒక ఎనర్జీ ఉందండి, మనకు మించిన ఒక శక్తి ఉందండి అని చెబుతారు. మరి ఎనర్జీ మ్యాటర్ లాగా ఏ విధంగా ఫామ్ అవుతుందంటే సైన్స్ స్టూడెంట్స్ బాగా చెప్తారు. ఎనర్జీ పటపట కొట్టుకొని పదార్థం ఏర్పడుతుందంట. అంటే బిగ్ బ్యాంగ్ థియరీలో ఆ ఎనర్జీ మనుషులు చూడలేని ఆ ఎనర్జీ ఒక స్పీడ్ రొటేషన్ తిరిగి దాని నుంచి ఒక మ్యాటర్ బయటకు వచ్చింది. అదే ఈ లోకం అంటారు. భలే చెప్పారు. సృష్టి కాదు, ఆటోమేటిక్గా వచ్చింది అంటారు. ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఈ హృదయము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మనిషి ఎంత జ్ఞానవంతుడైపోయాడంటే దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అసలు ఈ మనకి మించిన శక్తి ఒకటి ఉందని నమ్మే పరిస్థితులు లేకుండా మారిపోయాడు. వాడికి ఒకటే ప్రశ్న ఈ రోజు వరకు సైంటిస్టులకు కానీ సోకాల్డ్ మాట్లాడే పెద్ద పెద్ద మనుషులకు కానీ కొన్ని విషయాలు అర్థం కావు. ఏంటో తెలుసా? కాలం ఎప్పుడు పుట్టింది, ఆకాశం ఎప్పుడు పుట్టింది, భూమి ఎప్పుడు పుట్టింది? అర్థమవుతుందా? మనుషుడు పుట్టి 6000 సంవత్సరాలు అంటారు. ఎట్లా 6000 సంవత్సరాలు అవుతుందిరా బాబు? అర్థమవుతుందా? ఇవన్నీ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తే ఏమర్థమవుతుంది అంటే మనకు తెలియని ఒక శక్తి ఉంది. ఆయన అంటాడు, ఎవరు తెలుసా? ఆ ప్రశ్న మనకు వస్తుందని. అరే ఎవరు అంటే ఎవరా? నేనే అని నేనే మార్గమును, నేనే నువ్వు చూస్తున్న సత్యమును, నేనే నువ్వు వెళ్ళాలనుకుంటున్న జీవమునని మనుష్య రూపకంగా యేసు ప్రభు వారు వచ్చి నేనే అని అంత బాగా చెబుతుంటే అక్కడ నేనే అని చెబుతున్న ఆ దేవుడే ఇక్కడ నేను ఉన్నవాడును అని చెబుతున్నా. నేను అన్న మాటకి ఇంగ్లీష్లో ఐ యామ్ నేను ఎవరంటే నేనే, ఇంకెవరు కాదు. నా శక్తిని, నా సామర్థ్యాన్ని, నా ఘనతను, నా మహిమను నేను ఎవ్వరికి విడిచిపెట్టను అంటాడు. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో కూడా నేను దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు అంత బాహటంగా చెబుతున్న ఆ దేవుణ్ణి ప్రశ్నించే శక్తి ఏ మానవునికున్నది? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా ఒకటి అర్థం చేసుకోండి. ఆ శక్తి, ఆ బలము ఆయనని మనిషిని ప్రేమించాడు కాబట్టి, మనలో ఉన్న తనను తాను ప్రేమించుకున్నాడు కాబట్టి మన కొరకు పరలోక రాజ్యాన్ని వీడి ఆ దేవుడు తన మహిమను, ఏ మహిమను? విడనాడకూడని మహిమను, భాగ్యమని దాన్ని ఎంచలేదు. ఏంటంటే నేను ఎంత గొప్పవాడిని, ఆ పరలోకము నుండి ఈ లోకానికి మధ్యలో ఎన్నో వేల కోట్ల గ్రహాలు మధ్యలో దాటి ఆయన కేవలము తుచ్చమైన చిన్న గ్రహంలో బ్రతుకుతున్న మన కొరకు మానవ రూపాన ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, ఆయన ఆ దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ ఉంటే నేను మొక్కుతాను, ఇక్కడికి వస్తే నేను మొక్కను. ఎందుకు?
ఎందుకు? దేవునికి మర్యాద ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఆయన మనకు కనబడనప్పుడు. దేవునికి మర్యాద ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఆయన మనకు సమీపించినప్పుడు. దేవునికి మర్యాద ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఆయన నీతో మాట్లాడినప్పుడు. దేవునికి ఎప్పుడు భయపడుతుందో తెలుసా? ఆయన నీకు కనపడనప్పుడు. మనిషి అయినా దేవుడైనా ఇదే పదార్థము. ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ఇంటికి రోజు వస్తే నువ్వు విలువివ్వవు. ఘనంగా ఉన్న వ్యక్తి నీకు ప్రతిరోజు షేకండిస్తే నువ్వు విలువివ్వవు. ఆ ఘనంగా ఉన్న వ్యక్తి నీ సమస్యలు నువ్వు అడగని దగ్గరకు వస్తే నువ్వు విలువ ఇవ్వం మనము. ఎందుకంటే మనకు దేవుడు ఎక్కడున్నాడు? మనకు దేవుడు మంచి గొప్ప వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మనకు దూరంగా ఉండాలి. మనకు దూరంగా ఉంటేనే ఆయన ఘనత. మనకు దగ్గరకు వస్తే ఘనహీనంగా చూస్తాం. ఆడు మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, దేవుడైనా, ఎవరైనా రోజు మన ఇంటికి వస్తే ఏం చేస్తాము? వీడే కదా అంటాం. యేసుప్రభుని అనలేదా? అదే చేశారు. దూరంగా ఉన్నప్పుడు మెస్సయ్యా మా కొరకు రా, మా రక్షకుడా మా దగ్గరికి రా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఘనపరచు అని కేకలు వేసిన ఆ ప్రజలే మనుష్య రూపంగా దేవుడు మధ్యలోకి వస్తే, ఆ దేవుడు సమస్తము ఉన్న దేవుడు నర్రూపధారిగా ఆ మహిమను, ఆ ఉన్నతమైన మహిమను వదులుకొని మనుషుల మధ్యలోకి వస్తే ఆయన ఏమనంటే, ఈయన వచ్చాడు కాబట్టి ఈయన ఒక మతం అంటాడు. ప్రశ్న క్రైస్తవులుగా చెప్పబడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ప్రశ్న, యేసు ప్రభు క్రైస్తత్వాన్ని ప్రారంభించాడా? యేసు ప్రభు వారు క్రైస్తత్వాన్ని ప్రారంభించారా? చెప్పండి, ఎంతమంది చెప్తారు? చేతులు లేపండి. యేసు ప్రభు వారి తర్వాత క్రైస్తత్వం వచ్చింది. ఎంతమంది నమ్ముతారు? డౌట్ వస్తుంది. ఈ ప్రశ్న కూడా రాలేదు ఎప్పుడు. వెరైటీ ఇదైతే ఇంకా ఈ ప్రశ్న కూడా ఎప్పుడు రాకుండా వచ్చు మీకు. అందుకే నేనే ప్రశ్నలు వేస్తున్నాను, నేనే సమాధానం ఇస్తున్నాను. యేసు ప్రభు వారు క్రైస్తత్వాన్ని ప్రారంభిస్తే, క్రైస్తత్వం అనే ఈ మతం అని చెప్పుకుంటున్న దీన్ని ఆయన ప్రారంభిస్తే నేనే ఆయన ఫాలో గాను. ఎందుకంటే ఆయన బుద్ధుడిలాగా వ్యక్తి కాదు, మహావీర్ జైన్ లాగా ఒక వ్యక్తి మనిషి కాదు, లేదా సిక్కు మతం స్థాపించిన గురునానక్ ఒక వ్యక్తి కాదు. అర్థమవుతుందా? ఆయన వ్యక్తి కాదు, దేవుడు. దేవుని మార్గాన్ని మనుషులకు తెలియజేయడానికి లోకానికి వచ్చాడు. సర్వలోకానికి, సర్వ సృష్టికి ఆయన దేవుడు. నువ్వు నమ్మేంతెంత, నమ్మకపోతే ఎంత, నువ్వు విశ్వసిస్తే ఎంత, విశ్వసించకపోతే ఎంత, నువ్వు ఆ మార్గంలో నడుస్తే ఎంత, నడకపోతే ఎంత. అంతేనా? తల్లికి బిడ్డ జన్మించగానే ఆ బిడ్డకు తండ్రిని చూపించి ఇదిగో వీడే నీ తండ్రి అని చెబితేనే నువ్వు తెలుస్తావు. చెప్పకపోతే వాడిని తండ్రిని అంగీకరిస్తాడా? అంతేనా? ఇంకొక అడుగు ముందుకెళ్ళి నర్సు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నీ చేతికిచ్చి ఇదిగో ఈమె నీ బిడ్డ అంటే నీకు తెలుసు, నీ బిడ్డను పరాయుడు బిడ్డను చెబితేనే తెలుస్తుంది. నమ్మకము, అర్థం చేసుకోండి, ఇది నమ్మకము, ఇది విశ్వాసము అని ఆ పడవ పైన బ్రతుకుతున్న మనందరం కూడా ఆ నమ్మకాన్ని షేక్ చేస్తే ఎట్లా? ఆ నమ్మకంలో ఉనికినే తీసేస్తా అంటే ఎట్లా? క్రీస్తు దేవుడు, యేసు ప్రభువు దేవుడు. ఆ దేవుడు నర్రూపధారిగా రాగానే ఆయన శక్తి తగ్గిపోయింది. అయ్యింది. ఆయన ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, తన మహిమలో ఉన్న దేవుడు తన మహిమను తగ్గించుకుని లోకానికి రాగానే తన మహిమ తగ్గిపోయిందా? తగ్గిపోలేదే. నీ దగ్గర ఉన్నప్పుడు ప్రభువా నాకు ఏ మహిమ ఉన్నదో ఈ లోకంలో తండ్రి నాకు ఆ మహిమనిచ్చి ఉన్నావు చెప్పాడా లేదు మాటను? ఏ మహిమది? దేవుని దగ్గర ఉన్న మహిమ, ఆది అందున్న మహిమ, ఆదిలో సృష్టించిన మహిమ, ఆది సమయాన్ని ప్రారంభించిన మహిమ, ఈ లోకాన్ని శాసించి గెలిచే మహిమ, ఆ మహిమ, ఆ రాజరికము, ఆ ఆధిపత్యము, ఆ మహిమ ఎప్పుడూ తగ్గలేదే, ఎప్పుడు తను తగ్గించుకోలేదే. ఈ లోకానికి శరీరధారిగా ఉన్న కన్న తల్లి దగ్గర 30 సంవత్సరాలు బిడ్డగా, చంటి బిడ్డగా 30 సంవత్సరాలు తన తల్లి దగ్గర ఉన్న తన మహిమను తగ్గించుకోలేదే ఎప్పుడు యేసు ప్రభు వారు. ఎవరు తగ్గించారు ఆయన మహిమను? ఎవరు తగ్గించారు? సిలువలో చనిపోతూ కూడా ఆయన మహిమను తగ్గించుకోలేదే. పాపిగా మారినప్పుడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అన్నప్పుడు కూడా తన మహిమను తగ్గించుకోలేదే. చనిపోతూ కూడా ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ విక్టోరియస్, సమాప్తమైనది, ఇట్ ఈస్ ద ఎండ్ అని చెప్పినప్పుడు కూడా తన మహిమను తగ్గించుకోలేదే. ఎప్పుడు తగ్గించుకున్నాడు ఆయన మహిమను? ఆయన దేవుడు గనుకనే, ఆయన
పుట్టడము మహిమని, బ్రతకడంలో మహిమని, మరణంలో మహిమని, పాతిపెట్టడంలో మహిమని, పునరుద్ధరణప్పుడు అదే మహిమ. ఆ మహిమ ఆయనకు ఎల్లప్పుడూ ఉన్నది. ఎల్లప్పుడూ నా మహిమను మనం పొందాలనుకున్నప్పుడు మనుషులు దేవుడిచ్చే మహిమను పాపము చేసి పొందలేకపోతున్నారని, దేవుడు ఇవ్వాలనుకుంటున్న మహిమను మనం పొందలేకపోతున్నారు. రోమీయుల రాసిన పత్రిక 3:23 చెబుతున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ నీకివ్వాలనుకున్నాడు. అది అయిన వెర్రితత్వం. ఆయన వెర్రితనం ఏదైనా ఉందంటే ఇదేన వెర్రితనము. పనికి మాలిన మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని ప్రేమించడము వెర్రితనము. ఈ మనుషుల కొరకు, తృణీకరించే మనుషుల కొరకు, కేవలం తుచ్చమైన ఆలోచన చేసే ఈ మనుషుల కొరకు ఆయన రావాలనుకోవడం వెర్రితనము. ఆయన వెర్రితనంలో తన ప్రాణాన్ని ఇవ్వడం వెర్రితనము. ఈరోజు కూడా చరిత్రలో ఉన్నాడని అడిగే మనుషులు ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ వెర్రితనమే మరి లోకానికి. అందుకని సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనమే. కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అది, దేవుని శక్తి అది. నువ్వు ఎవడవు అని దేవుడిని అడుగుతున్నప్పుడు, నేను ఎవడన్నా, నేను ఉన్నవాడను, ఐఎమ్ ఇన్ ఆల్, సమస్తములో ఉన్నవాడు నేను, సమస్తం పరిపూర్ణము చేయవాడను నేను, సమస్తము ఉన్నవాడను నేను, సమస్తమును పరిపూర్ణము చేయవాడు నేను. నేను లేకుండా ఈ లోకంలో ఏది లేదు, నాకు వ్యతిరేకంగా ఈ లోకంలో ఏది లేదు, నాకు వ్యతిరేకంగా ఏ రూపము కూడా ఈ లోకంలో ఉండదు అని అంత బాహాటంగా చెబుతున్నప్పుడు ఇంకా నువ్వు ఎవరు? యేసు ప్రభు వారు మతం అంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఇమాజిన్, ప్లీజ్ థింక్, రీథింక్. He is not a religious leader. Jesus is not a religious leader. Jesus Christ is God. యేసు ప్రభువారు ఆయన మతాన్ని ప్రారంభించిన వ్యక్తి కాదు, తన దేవుని రాజ్యాన్ని ప్రకటించి దేవుడై ఉన్నవాడు. నువ్వు నమ్మాలి, నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే శిక్షింపబడతావు. మీ గ్రంథంలో ఇది రాస్తుందంటే మా గ్రంథాలు ఏంది? ప్రపంచానికి మార్గదర్శకమైన ఈ గ్రంథం గురించి చెబుతున్నాను నీకు. నేను చదివావా ఎప్పుడన్నా? చదవడానికి ఇష్టపడు. కేవలం దేవుడు తను గ్రంథానికి తను కుదించుకోలేదండి. తన జ్ఞానాన్ని తను వెతకడానికి మనుషులు సిద్ధపడాలని, తనని కనుక్కోవాలని ఆశపడి రాయించిన గ్రంథం ఇది. దీన్ని చదివినప్పుడు దేవుడు ఎవరన్న ప్రశ్న నీ లోపల వస్తుంది. దేవుడు ఏమైనా చిన్న భాగంలో ఏముంటుందంటే, 1 యోహానులో 4వ అధ్యాయము 8వ వచనం 16వ వచనంలో చెబుతున్నప్పుడు ఏమంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని చిన్న మాటలు తాను కొద్దిగా తగ్గించుకొని చెబుతుంది. ఎందుకంటే ప్రేమ అనేది అనంతమైనది, ప్రేమలోనే సమస్తము ఉన్నదని చెబుతున్నాడు. చూద్దాము యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయము 28, 29 దేవుడు ఎవరు అని మనము అనుకుంటున్నాం. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతమును సృష్టించిన యెహోవా ఎవరైనా? నిత్యుడగు దేవుడు. రాసుకోవాలమ్మా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28, 29. నీకు తెలియదా? మనుషులందరికీ చెబుతున్న మాట నీకు తెలియదా? నీవు ఎప్పుడు వినలేదా? భూదిగంతమును సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఎవరి యెహోవా? కేవలం యూదుల దేవుడా? కాదే. ఈ దేవుడు ఎవరు? నిత్యుడగు దేవుడు అంటే నిత్యమై ఉన్న సమస్తమును సృష్టించిన దేవుడు, పరిపూర్ణతలో ఉన్న దేవుడు. ఆయన ఉంటేనే పరిపూర్ణత, ఆయన లేకపోతే పరిపూర్ణత లేదు. వినాలి మీరు, అవునా? ఆయన ఉంటేనే పరిపూర్ణత, ఆయన లేకపోతే అసంపూర్ణత. ఇప్పుడు మాట గుర్తొస్తుంది. ఒక డబ్బున యవ్వనస్తుడి దగ్గరికి వచ్చి, ప్రభువారి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాను, నాకు పరలోక రాజ్యం ఇస్తావా అంటే, వెరీ గుడ్, అన్ని ఫాలో అవుతున్నావు, అయితే ఒక పని చేయి, అన్ని ఫాలో అయ్యావు కదా, ఇప్పుడు నన్ను ఫాలోగా అన్నాడు. అంతేనా? నీ దగ్గర ఉన్న సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. ఓ, పరిపూర్ణ కోరుతున్నావా నువ్వు? యు వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్, యు వాంట్ టు బికమ్ హోల్నెస్, యు వాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హోల్నెస్, దెన్ కమ్ టు మీ, ఫాలో మీ. బికాస్ నేను పరిపూర్ణులను గనుక నన్ను వెంబడించి నీవు
పరిపూర్ణమవుతావు. మనుషులు వెంబడిస్తే ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వదిలేస్తారో తెలియదు. అవునా? ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తారో తెలియదు. ఎందుకంటే మనుషుల్లోనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాడికి ప్రశ్నలకు సమాధానం లేక వాడే కొట్టమిట్టాడుతుంటాడు. ఇంత బోధ మీకు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఎంత ఘోష లోపల పడతాను నాకు తెలుసు. ఇది నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి రకరకాల పుస్తకాలని, రకరకాల ప్రార్థనలు చేసుకున్నప్పుడు దేవాని వెలుగును ప్రకాశింపజే తెలియజేయని అని బతిమాలుకుంటున్నప్పుడు ఆయన మార్గాలు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఎంత వెతుకుతూనే ఉంటే దొరుకుతున్నాడు ఆయన. అందుకే వెతుకమంటాడు. వెతికే ముందు ఏం చేయాలి? అడగాలి. అడిగితే ఆయన ఇస్తాడు. ఏమిస్తాడు? నువ్వేమడుగుతావు అది ఇస్తాడు. ఏమడుగుతావు నువ్వు? ఇప్పుడు ఆలోచించు. ఏం అడగాలి? ఈ లోకానికి భయంకరమైన బోధ నేర్పించారు. అడుగు. ఏమడుగుతావు? బంగారం అడుగు, భార్యను అడుగు, పిల్లలను అడుగు. దేవుని మతం ఏం అడగకు. దేవుని మతం కావాలని అడగకు. దేవాన్ని ఎవరు నాకు కనపరుచుకొని మతం అడగకు. ఎందుకంటే ఇచ్చేస్తాడేమో, మరి కొంపదీసి ఇస్తాడేమో. అడగకు. ఓకేనా? జ్ఞానంతో మాట్లాడదాం. మనుష్య రీతిగా మాట్లాడడం కాదు, కానీ ఈ అజ్ఞానం నుండి బయటకు వచ్చి జ్ఞానవంతమైన మార్గంలో వెళ్తేప్పుడు అడగాల్సింది ఏంటో సరిగ్గా అడుగు. దేవా, నీవు నాకు కనపరుచుకో. నిజంగా నీవు ఉన్నావని నా హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం వచ్చినట్టుగా నువ్వు నాకు సహాయం చేయమని అడుగు. ఆ ప్రార్థన చేస్తారా? ఎప్పుడన్నా అవే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసే అలవాటు ఉన్న ఏ బిడ్డ కూడా మిగతా ప్రార్థన చెయ్యలేడు. మిగతా ప్రార్థన చేస్తున్నామంటే ఈ ప్రార్థన నీ ఏ నోటికి ఎప్పుడు రాదు. వచ్చినా తూతు మంత్రంగానే వస్తుంది. నోటికి మాత్రము అంతకని ఇక్కడి నుంచి రాదు. పరిపూర్ణంగా దేవుని వెతికిన వాడికి దేవుడు దొరుకును అని అంటున్నమాట. నేనెవరో తెలీదా నీకు? నా గురించి ఎప్పుడు వినలేదా నీవు? నేనెవరిని? నేను నిత్యుడగు దేవుణ్ణి. ఆయనే చెబుతున్నాడు. దేవుడు అన్న మాటకు అర్థం చూసాము. ఏమని అర్థం చూసామంటే, నేను ఉన్నవాడను. ఐఆమ్ దట్ ఐఆమ్. యహ్వే అషేర్ యహ్వే అని ఆ మాటను అర్థాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఆయన నిత్యుడగు తండ్రి. చూద్దాం. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందురు. వారు ఎటువంటి వారు? పక్షిరాజుల లెక్కరు చాపి పైకి ఎగురుతారు. ఏమర్థం చేసుకున్నాం? అక్కడున్న దేవుణ్ణి చేరడానికి వాళ్ళు చేస్తున్న పని అంటే ఆయన కొరకు ఎదురు చూచేవారు పక్షిరాజుకున్న రెక్కల వలె ఎదుగుతూనే ఉంటారు. ఇది ఏ రెక్కలంటే దేవుణ్ణి తెలుసుకోవాలన్న అన్వేషణ. అనేక మంది పాస్టర్ ట్రైనింగ్ చేసి దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించి మనుషులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నువ్వు వెతకడంలోనే తప్పు ఉంది. వెతకడంలోనే తప్పు ఉన్నది. ఏం వెతుకుతున్నావు? ఇక్కడ ఎవరున్నారు? వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నావు? దేవుని వెతుకు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అని వెతుకు. దేవుడు ఎలా ఉంటాడో అని వెతుకు. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో అని వెతుకు. నేను బ్రతుకుతున్న ఈ కాల పరిమితులు 60-70 సంవత్సరాలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడని వెతుకు. అడుగు ఆ ప్రశ్నలని. నేను అడిగినప్పుడు నా ముందుకు వచ్చిన 2 జవాబులు మీకు చెప్తాను. నో యువర్ సెల్ఫ్, నో గాడ్. నిన్ను నువ్వు తెలుసుకో, తర్వాత దేవుని తెలుసుకుంటావు. నేనేంటో నాకే తెలియదు. నేను దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించాను అనుకోండి, ఏమర్థమవుతుంది? దేవుడు చెబుతున్న మాట కూడా అది. దేవుని జ్ఞానముని ఎవరు వెతికి తెలుసుకోలేరు, కానీ ఆయన అలసిపోడు. తెలుసుకోవాల్సిన నిత్యుడగు దేవుడైనా ఆయన ఎన్నడూ కూడా సొమ్మసిల్లడు, ఆయన ఎన్నడూ కూడా అలసిపోడు. ఎందుకు? ఆయన మనిషి కాదు కాబట్టి. అర్థమవుతుందా? ఆయన ఆయన ఎవరు అని అడుగుతుంటే ఆయన సమస్తములో ఉన్నవాడు. ఇక్కడున్నాడా అంటే ఇక్కడున్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు ఇప్పుడు నీ వినిపింపజేస్తున్నాడు, నేను ఆలోచింపజేస్తున్నాడు, నీకు ఫోకస్ చేసేటట్టు చేస్తున్నాడు. దేవుడు నీలో ఉన్న దేవుడు నిన్ను ఆయన పనికొచ్చేలాగా చేసుకుంటున్నాడు. మానవుని సృష్టించిన ఉద్దేశము ఈ లోకములో ఈ మానవుడు
మానవుడు తనని వెతుకుతూ తనతో పాటు సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఈ తనకిచ్చిన 60-70 సంవత్సరాలు 100 సంవత్సరాల జీవితాన్ని తను ఎవరో తెలుసుకుంటూ దేవుడెవరో తెలుసుకుంటూ జీవితం తన కాలక్రమంలో కలిసిపోవాలని దేవుని యొక్క ఉద్దేశము. క్వశ్చన్ ఏంటంటే, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి అంటే నిన్ను నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వచ్చావు. ఎందుకు వచ్చావు ఈ లోకంలో అంటే నిన్ను నీవు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వచ్చావు. ప్రతి దినము ఈ కాలంలో నేను ఏం నేర్చుకుంటున్నాను, నేను ఏమై ఉన్నాను, నేను ఎట్లా పనికొస్తాను, ఎవరికి పనికొస్తాను, దేవుడు నన్ను సృష్టించిన దానికి ఈ సమయాన్ని నేను ఏ విధంగా వాడుకుంటానని నిన్ను నువ్వు వెతుక్కుంటూ, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకుంటూ, నిన్ను నువ్వు అనుభవిస్తూ ఎక్స్పీరియన్స్ అవుతూ ముందుకు వెళ్ళిపోవడము మించిన జీవనము ఇంకేమనుందా ఏ వ్యక్తికని లోకంలో మానవుడికి? అల్టిమేట్గా ప్రతి వ్యక్తి మానవుడు చేస్తున్న పని అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అన్న ప్రశ్నతోనే ఉన్నాడు. ఆ ప్రశ్నించిన మానవునికి, జ్ఞాని అయిన సొలొమోనుకి దేవుడిచ్చిన మాట చూద్దాం. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోనుకి దేవుడిచ్చిన మాట, నేర్పించిన మాట 7వ అధ్యాయము 14వ వచనము. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాను చనిపోయిన తర్వాత జరుగుదనని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అర్థమవుతుందా? మనిషి వెతుకుతున్నాడు నేను నా ఉనికి ఏంటని, మనిషి వెతుకుతున్నాడు ఎందుకు బ్రతుకుతున్నానని, మనిషికి వెతుకుతున్నాడు నేను నా చనిపోయిన తర్వాత ఎటు పోతానని. అసలు ఈ జ్ఞానం ఉందా ఈ కాలంలో? ఈ జ్ఞానం అసలు, ఈ ప్రశ్న అసలు ఎవరికైనా వచ్చిందా? అది మొదటి వేసుకోవాల్సిన ప్రశ్న. కానీ దేవుడు విషదపరుస్తున్న మాట, మనుష్యులు తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వాటిని వెతికి కనుగొనకుండునట్లు వారి జీవితంలో సుఖములను దుఃఖములను నేను ఉంచి ఉన్నాను అని చెబుతున్నాడు ప్రభువారు. మన సుఖ దుఃఖాలు దానివల్ల అనుకోకండి. అర్థమైందా? మనం దేవుని ఎదుగుతున్నామా? ప్రశ్న వచ్చిందా ఎవరికన్నా? ఎప్పుడన్నా మీకు ప్రశ్న వచ్చిందా? నేను ఎందుకు పుట్టాను, ఎడబోతున్నాను, ఎందుకు నా జీవితంలో ఎందుకు విధంగా జరుగుతున్నాయి ప్రశ్నలు వచ్చి ఉంటాయా? ప్రతి ఒక్కరికి ప్రశ్నలు వచ్చి ఉంటాయి. కానీ సమాధానము ఒకటే, గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఉన్నవాడు. నువ్వు ఎవరిని ఈరోజు మొక్కుతున్నావు అంటే మతంగా ఏర్పాటు చేయబడి మతముగా చూస్తున్న యేసు ప్రభు అనే మతాన్ని నువ్వు మొక్కుతున్నావా? దాంట్లో ఉన్నావా? అయితే పెద్ద పొరపాటే చేసినావు, పెద్ద ఊబిలోనే పడిపోయినావు. ఎందుకంటే యేసు ప్రభు వారు క్రైస్తత్వాన్ని ప్రారంభించలేదు. క్రైస్తత్వము క్రీస్తు తత్వము అంటే క్రిస్టాలజీ క్రీస్తులో ఉన్న వాటిని, అంటే దేవుడు మానవునిగా సృష్టింపబడినప్పుడు మానవుడుగా ఉన్న దేవుడు ఏ బోధలు నేర్పించి మానవుడు దేవుడుగా మారినప్పుడు, దేవుడిలో మమేకమైనప్పుడు ఏ విధంగా ఉండాలో కావలసిన బోధనలు అన్ని మార్గములు అన్నిటి కూడా సమకూర్చి, ఇది సత్యము, ఇది జీవ మార్గమునకు నేను మార్గమని ఆయన క్రీస్తు తత్వాన్ని ఈ లోకములో చూపించి నేర్పించి వెళ్ళి ఉన్నాడు. మతాన్ని చేయలేదైనా, కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని వీళ్ళకే దేవుడని చెప్పలేదైనా, ఆయన మనుషులందరికీ దేవుడను నేను అని చెబుతున్నాడు. కొన్ని మాటలు చూద్దాం, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మన జీవితంలో ప్రభు వారు చేసిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, యోహాను సువార్తలు 14వ అధ్యాయం 6వ వచనం అందరూ తెలిసిన మాట. యేసు నేను మార్గమును, ఐ యామ్ ద వే, నేను సత్యమును, ఐ యామ్ ద ట్రూత్, నేను జీవమును, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ నేను ఎవరిని? నేను ఉన్నవాడను. దేంట్లో ఉన్నవాడను? నేను ఉన్నవాడను, నేను మార్గములో ఉన్నవాడను, నేను సత్యములో ఉన్నవాడను, నేను జీవములో ఉన్నవాడను, సమస్తములో నిండి ఉన్నవాడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. అర్థమవుతుందా? నేను ఉన్నవాడని నేనని చెబుతున్న దేవుడు, ఆయన చెప్పిన మాట బాహాటంగా ధైర్యముతో చెబుతున్న మాట, ఇవన్నీ నేను గనుకనే, కాబట్టి నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంతే. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. ఎవరికి కావాలి నమ్మకము? యేసు ప్రభు దేవుడని నమ్మాలంటే నమ్మకు. ఎవరు నమ్మంటారు? నేను
నీకు పరలోక రాజ్యం వెళ్ళని ఆశ ఉంటే ఒకే ఒక మార్గం, అది యేసు మార్గం. నేను నమ్మనంటే నమ్మకు. ఎవరికి కావాలి నమ్మకం? అర్థమవుతుందా? మతము కాదు, దేవుని మార్గము. మనుషులు రూపించిన మత ఉద్దేశాలు కాదు, దేవుడు నియమించిన మార్గము, సత్యము, దేవుని యొద్దకు వెళ్ళే జీవ మార్గం అది. ఆ జీవము ఇచ్చిన దేవుడు నా దగ్గరికి తిరిగి మనిషిని రప్పించుకోవడానికి ఆయన మనుష్య రూపకంగా తన మహిమను వదులుకొని మనుషుల్లాగా తుచ్చమైన వాడిగా రిక్తునిగా మారి తన మహిమను వదులుకొని మనకు మహిమ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ వి ఆల్వేస్ సే ద సన్ ఆఫ్ గాడ్ హస్ బికమ్ సన్ ఆఫ్ మ్యాన్ టు మేక్ ద సన్ ఆఫ్ మ్యాన్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు మనుష్య కుమారుగా ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుగున్న వాడిని దేవుని కుమారునిగా చెయ్యడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ హి హస్ కమ్. తను ఆ మహిమను ఈ లోకంలో పడి నశించిపోతూ దేవునికి దూరంగా ఉన్న మనుషులను మళ్ళీ తిరిగి తన మహిమలోకి తీసుకురావడానికి, ఆ మొదటి ఆదాముకి ఇచ్చిన ఆ మహిమను ఇప్పుడు మనకు ఇవ్వడానికి యేసు ప్రభువుగా ఈ శరీరధారికి ఈ లోకానికి అవతరించిన వాడు. యేసు అన్న మాటకు అర్థము యెహోవా, యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు అని చెప్పిన నామకరణము. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు, మనుష్య రూపకంగా రాజు, యెహోవా రక్షకుడు, రాజుగా అవతరించి మనందరి పాపం నుండి బయటకు తీసి మనందరినీ తన హక్కున చేర్చుకొని మనందరినీ కూడా మనుష్య రూపంగా మనుషుల్ని దైవంలోకి మార్చడానికి, మహిమాస్వరూపంలోకి మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనని. అందుకొరకు నువ్వు నియామకమయ్యావు ఇక్కడ. ఆయనను వెతుకుతున్న వారికి దొరుకుతాడు, ఆయన తట్టుతున్న వారికి ఆయన తలుపులు తెరుస్తాడు, జ్ఞాన సంబంధమైన తలుపు తెరుస్తాడు. తన కొరకు ఎదురు చూసే వారికి ఆయన దొరుకుతాడు. ఆయనని దేవానకు కనపరుచుకో నేను నువ్వు అన్న వారికి తను కనపరుచుకుంటాడు. నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఈ మాటను చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయంలో చక్కటి మాటలు మనం ఇక్కడ వింటాము. 42వ వచనం, 15వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. మృతులు అంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారంటే నిత్యమై ఉన్న దేవుడు తన నిత్యత్వంలో మనందరినీ ఉంచడానికి, మరణించిన వారిని కూడా నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ప్రామిస్ చేశాడు, ఆయన ఉడంబడిక చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు చెబుతున్న మాటలు. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలిదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైన దానిగా లేపబడును, ప్రకృతి సంబంధమైనదిగా శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము యేసు ప్రభువారు జీవింపజేయు ఆత్మని. ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. చూద్దామమ్మా 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకును, రక్త మాంసములు జీవమును స్వతంత్రించుకొనవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. అదేంటంటే, మనమందరము చనిపోము, కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున ద ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ కడబూర మ్రోగగాని మనందరము మార్పు పొందుతాము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడును, మనము మార్పు పొందుతాము. 54వ వచనము. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్స్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణము వ్రింగివేయబడిన. హల్లెలూయా అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అప్పుడు చెబుతున్న మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. సచ్ ఎ గ్రేట్ నాలెడ్జ్, సచ్ ఎ గ్రేట్ వైస్ వర్డ్స్. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతున్నాం ఇక్కడ.
మనుష్య రూపకంగా ఉన్నవాడు చచ్చితేని అక్షయునిగా తిరిగి లేస్తాడు. ఒక విత్తనము మనుషులు చనిపోయిన తర్వాత తిరిగి లేవ్వరని నమ్మని ప్రతి మూర్ఖుడికి, అజ్ఞానికి చెప్పే మాట ఏంటంటే, ఓ అవివేకి, విత్తనము భూమిలో విత్తబడి అది చచ్చితేనే కదా ఫలించబడుతుంది. ఈ జ్ఞానము తెలిసిన నీవు, క్షయమైన ఈ శరీరము కలిగిన నువ్వు మరణిస్తేనే కదా జీవిస్తావు. నువ్వు మరణించకుండా జీవించలేవు. నువ్వు మరణించి జీవిస్తావన్న దానికి ఉదాహరణగా సాదృశ్యంగా యేసు ప్రభువారు మన కొరకు మరణించి తిరిగి లేచారు. ఇది పునరుద్ధానానికి నేర్చుకోవాల్సిన మాట. క్షయత అయిన ఈ శరీరము, మట్టిలో కలిసిపోయి ఈ శరీరము అమర్చతను, మహిమను దాల్చుకునే సమయం రాబోతుంది. ఆ మహిమతో ఉన్న శరీరమే పరలోక రాజ్యానికి వెళ్తుంది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏకైక మార్గము యేసు ప్రభువారు నేర్పించిన మార్గమే. మరి చనిపోయిన వారు మృతుల పునరుద్ధానము మిగతా వాళ్ళకి లేదా అంటే ఎట్లా ఉంటుంది? మనుషులు చచ్చిపోతారు. మనుషులు ఏ పంట వేస్తాడో అదే పంటను కోస్తాడు. పాపం అనే పంటను వేసిన వాడు మరణం అనే పంటను కోస్తాడు. జీవం అనే పంటను వేసిన వాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడు. ఆత్మ సంబంధంగా బ్రతికిన వ్యక్తి, ఆత్మీయంగానే జీవించిన వ్యక్తి పరలోకమందు ఆత్మతో మహిమలో ప్రభు సన్నిధికి చేరుకుంటాడు. ఇది సత్యము, ఇది మార్గము. అవునా? ఇది జీవము. ఆ జీవము తెలుసుకోవడానికి ఏకైక మార్గము యేసు ప్రభువారు అనే దేవుడు మాత్రమే, మతము కాదు. మతం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 4th BCలో, 4th AD. అవునా? కాన్స్టంటైన్ ద కింగ్. క్రైస్తవులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోతూ ఎక్కడ చూసినా దేవుని యొక్క మహిమను చూస్తూ, పరిశుద్ధాత్మ శక్తి, అద్భుతాలు, సూచక కార్యాలు జరుగుతున్నప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్న అనేక మంది దేవుళ్ళు, దేవతలు గల్లీకున్న దేవత యొక్క విగ్రహాలను పడగొట్టేసి అందరూ ఈ విగ్రహాల్లో దేవుడు లేడు, ఈయన దేవుడు నిత్యమైన దేవుడిని కనుగొని తెలుసుకొని ఈయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆలోచన చేస్తా. పొలిటికల్ రీజన్స్. ద క్రిస్టియన్ వే హ్యాస్ బికమ్ క్రిస్టియన్ యాజ్ religion. It's all about the political reasons తప్ప వేరే రీజన్స్ అక్కడ ఏవి లేవు. దాని తర్వాత ఒప్పుకుంటున్నాం, నీ దేవుడు ఒక దేవుడు, మా అందరి దేవుళ్ళు ఒకలాగా, నీ దేవుడు ఒకలాగా, అంతే అని కుదించారు మనుషులు. దాన్ని దేనికి? సత్ప్రయోజనాల కొరకు మాత్రమే. ఇప్పుడు అదే చేస్తలేరా? మనుషులందరూ ప్లీజ్ అండర్స్టాండ్, పొలిటికల్ రీజన్స్ బంజబెట్ట అవసరం లేదు. ఆల్ పొలిటికల్ రీజన్స్తో చేస్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు మతం అది అవునా అని హేళనగా మారుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఎవడి మాట, నేను ఇదే మాట చెప్తాను. నేను దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుండి దేవుణ్ణి వెదకి కనుగొనిన వాడను, మూర్ఖత్వంలో నమ్ముకున్న వాడను కాదు. నేను దేవుని తల్లిదండ్రులు దేవుని నమ్మినా నేను ఎందుకు నమ్మాలని ప్రశ్నించిన వాడని. నేను ఊరికనే నమ్మలేదు. దేవుడి యొక్క జీవవాక్యమును, గ్రంథములను అధ్యయనం చేసి తెలుసుకున్న వాడను, దేవుడు తెలుపబడిన వాడను. దేవుడు మాట్లాడుతున్నట్టుగా దర్శనాలతోనో కళలతోనో మిగతా వాటితో కాదు, వాక్యముతో మాట్లాడుతూ వెతుకుతున్నప్పుడు దొరికిన వాడైనా ఈయన తప్ప ఇంకా దేవుడు ఎవడు ఉండగలుగుతాడని ఆ ప్రశ్నలోకి వచ్చాము. వెతకండి లోకంలో దేవుళ్ళు అనబడుతున్న వారు వెతకండి, జీవుని వెతకండి, సత్యాన్ని వెతకండి, మార్గాన్ని వెతకండి, కనుగొంటారు. యేసు మార్గాన్ని కనుగొనవలసింది, చేరుకోవలసింది యేసు మార్గాన్నే, వేరే మార్గము లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఎవడు నమ్మితే నాకేంటి, ఎవడు నమ్మకపోతే నాకేంటి, నేను నా ఆత్మకు నేను బాధ్యుడు కాబట్టి నేను నమ్ముతున్నాను. నీ ఆత్మకు నీవు బాధ్యుడు కాబట్టి నీ బాధ్యత నీకుంటే కనుగొను దేవుణ్ణి. ఉన్నవాడును అనువాడను సెలవిస్తున్నవాడు ఎవడై ఉన్నాడని నువ్వు కనుగొంటే దొరుకుతాడు. వెతికితే దొరుకుతాడైనా వెతుకు. He is the way, He is the truth, He is the life. Try finding him. You will find God. దేవుడు చెబుతున్న గొప్ప మాట. ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్తలోని 8వ అధ్యాయంలో ఉందాం. యోహాను సువార్తలోని 8వ అధ్యాయము 24వ వచనము. ఒక్కటే వచనం చదవండి నాన్న. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను ఆగినని
మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. అర్థమవుతుంది ఈ మాటకు అర్థము? నేను ఆయననని, ఎవరైనా నేను ఉన్నవాడనని మీరు తెలుసుకోకపోతే మీరు ఎక్కడ ఏమైపోతారు? చనిపోతారు అందరూ. కానీ ఇప్పుడు ధనులు కాలేరు. అంతే దాని అర్థం. ఇంతకుముందు అది చదివాం కదా, విత్తబడినది చచ్చితేని అక్షత ధరించుకుంటుంది, శరీరము మరణిస్తే అది అక్షతను దాల్చుకుంటుంది, మహిమను చేర్చుకుంటుంది. ఎవరు ఆ శరీరం? పునరుద్ధానము అంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, జడ్జిమెంట్. రైట్? ఇక్కడ మారుతున్న మాట, మీరు పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని, నేను నిత్యముండు వాడనని మీరు విశ్వసించని ఎడల మీరు ఏ విధంగా చనిపోతారు? పాపంలో చనిపోతారు. ఇప్పుడు యేసు ప్రభువని, యేసు రాజుని, మన దేవుడని, సృష్టికర్తని నమ్మని వారు ఏ విధంగా చనిపోతారు? వారి పాపంలోనే చనిపోతారు. అంతే, సింపుల్. యేసు ప్రభుని నమ్మిన వారు చనిపోయినా తిరిగి లేస్తారు. ఈ మాట కటువుగా అనిపించినా ఇదే సత్యం. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నమ్మడం నాకు అవసరం లేదు. దిస్ ఈజ్ ద ట్రూత్. నిజము, సత్యము చెప్పబడుతుంది. నమ్మితే నీ హృదయము ఆటంకపరచబడితే మంచిదే. అవునా? మంచిదే. ఎందుకంటే అది నిన్ను ఆలోచింపజేస్తుంది. ఆలోచించకుండా జ్ఞానం రాదు. జ్ఞానం లేకుండా దేవుణ్ణి దొరకడు. అర్థమవుతుందా? ప్రశ్నించుకో. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. 28వ వచనంలోనే, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియో, నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నేనే ఆయననియు, ఎవరైనా ఉన్నవాడనని, ఎవరైనా నేను ఎవరు? ఉన్నవాడనని. ఇక్కడ ప్రశ్న వస్తుంది, తండ్రి నాకు నేర్పించాడు. ఏం నేర్పించాడు? ఆది ప్రణాళిక పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర కూర్చున్నప్పుడు, ఈ వాక్యము శరీరధారిగా రాకముందు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈ లోకానికి వెళ్ళి ఏం చేద్దామంటే, ఏం చేద్దాం ప్రణాళిక రాసుకొని ఈ లోకానికి శరీరధారిగా ఆ ప్రణాళికలు పట్టుకొని వచ్చారు ప్రభువారు. అందుకని నేను చెప్పుతున్నది, నేను చేస్తున్నది నా అంతా నేను చేయట్లేదు. నాకు సాక్షి ఉన్నాడు పైన. నేను శరీరధారిగా ఇక్కడ సపరేట్గా ఉన్నాను, కానీ నాలో ఉన్నవాడు పైన ఉన్నాడు. నాకు మహిమ ఉంది. ఆ మహిమ పరలోకమందు దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర ఉన్న ఆ మాట ఈ లోకానికి మీ దగ్గర శరీరధారిగా వచ్చి ఉన్నాను అని ఆయన సాక్ష్యం ఇచ్చి మేమిద్దరం డిస్కస్ చేసుకొని ఈ లోకానికి వచ్చాం. అందుకని అది రాయబడింది. నేను సిలువలో ఎత్తబడినప్పుడు నేను ఆయనని మీరు తెలుసుకున్నారో తెలుసుకోలేదా జనాలు? అక్కడ సర్వ సైన్యాధికారి శతాధిపతి చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు సుమి తెలుసుకున్నారు. ఈరోజు ఆయన ఎత్తబడినప్పుడు తన సిలువను చూసినప్పుడు మనుషులకు పాపక్షమాపణ దొరుకుతుంది, మనుషులకు మార్గం ఏర్పడుతుంది, మనుషులకు జీవం యొక్క మార్గం అర్థమవుతుంది ఎక్కడ? ప్రభు ఎత్తబడిన సిలువను చూసినప్పుడు. అందుకని సిలువ మరణానికి గుర్తు కాదు, కానీ సిలువ జీవమునికి గుర్తు. అర్థమవుతుందా? రైట్, ఇంకో మాట చూద్దాం. ఇదే 58వ వచనంలో, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాం ఎవరబ్బా నా ముందర? చిన్న పిల్లోడు. దట్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే. అంతేనా? అబ్రహాము మీ తండ్రి అని చెప్పుకుంటారు. అబ్రహాం తర్వాతనే మీరందరూ వచ్చి పుట్టి ఇప్పుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఈ మీ మధ్యలో ఉన్నప్పుడు ఈయన చూసి నువ్వు అబ్రహాం కంటే గొప్పడు అంటే ఏమనాలరా బాబు మీతోని? అబ్రహాం కంటే ముందున్నవాడు నేనే, అబ్రహాంతో మాట్లాడినవాడు నేనే. మీరు మాట్లాడుతున్న అంతకంటే ముందు మోషేతో ఆ బర్నింగ్ బుష్లో మండుతున్న పొదల గుండా మాట్లాడేవాడు నేనే. సమస్తములో ఉన్నవాడను నేనే. ఆ రోజున మాట్లాడినవాడను నేనే, అబ్రహాంతో మాట్లాడినవాడను నేనే, నువ్వు మాట్లాడుతున్న దావీదుతో మాట్లాడినవాడు నేనే, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన వాడను నేనే, సంసోనుకు శక్తినిచ్చిన వాడను నేనే, ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్న వాడను నేనే. చనిపోవడానికి వచ్చి ఉన్నాను. అంత మాత్రాన నన్ను తక్కువ చేసి చూస్తారా? మతంగా నన్ను పక్కకు పడేస్తారా? మత బోధకుడు నన్ను పక్కకు పడేస్తారా? ప్రశ్న వేస్తున్నాడు ప్రభువారు. నో మై డియర్ ఫ్రెండ్స్, జీవం గల దేవుడు అయిన, జీవమునిచ్చిన దేవుడు. చూద్దాం, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 19వ వచనం.
మిమ్మందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును అను లేఖనం నెరవేరుటకై ఇలాగూ జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునిపి మీతో చెప్పుచు. ఎన్ని రుజువులు చెబుతున్నాడు అండి నేనే అని. ఇప్పుడు యేసు ప్రభు ఒక్క దగ్గరైనా నేను దేవుడని చెప్పాడా అని అడిగే మూర్ఖులకు ఏం సమాధానం ఇవ్వాలి? ఒక్క దగ్గర ఏంది? కొత్త నిబంధన గ్రంథం అన్ని గ్రంథాలు రాయబడ్డాయి. నేనే అన్న మాటకే అర్థము నేను ఉన్నవాడను అని అర్థం. నేను ఆయన అని చెబుతున్నప్పుడు ఆయన ఎవరు? ఆయన ఉన్నవాడు. ఎక్కడున్నవాడు? సమస్తంలో ఉన్నవాడు, సమస్తాన్ని చేసినవాడు, నీతో ఉన్నవాడు, నీకు నీడగా ఉన్నవాడు. మరి దేవుడు మనకేమై ఉన్నాడని ప్రశ్న వేసుకుంటే హీఈస్ లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. దేవుడు నీకేమైందని ఆలోచిస్తున్నవేమో, ఆయన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నీ ఖాళీలను పూర్తి చేసే దేవుడు. ఆయన ఖాళీలు ఏంటో తెలుసా? నీ సమస్యలో ప్రార్థన చేసే సమస్య తీర్చేవాడు ఆయనే. నీ బంధకం నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బంధకమును తొలగించేవాడు ఆయనే. నువ్వు నిందల పాలు అవుతున్నప్పుడు అయ్యా ప్రభువా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిందల పాల నుండి బయటకు తీసేవాడు ఆయనే. నీ కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో, సమస్తములో, ఒంటరితనంలో, కన్నీరులో ఉంటున్నప్పుడు దేవా ఎక్కడున్నావంటే అవన్నిటినీ కూడా సమకూర్చువాడు ఆయనే. ఎందుకంటే ఆయన నీలో ఉండి ఆయన నీలో తన్ను తాను చూసుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనలో ఉన్న తను చూసుకుంటున్నాడు. తను ఏం చేస్తున్నాడంటే మనలో ఉన్న తనను అనుభవిస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. మనము తనలాగా మారడానికి మనని తయారు చేస్తున్నాడు. మనము ఆయనలాగా తన మహిమను పొందాలని ఈ కష్టం, నష్టాల్లో, బాధలు, ఇరుకుల్లో ఈ మార్గంలో నడిపిస్తూ ఇంకా నేను ఉన్నాను నువ్వు నమ్ముతావని తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తను రుజువు చేసుకుంటున్నాడు. ప్రతి దగ్గర నేను ఉన్నాను, నన్ను మరచిపోకు. మనుషులు నమ్మినా, మనుషులు నమ్మకపోయినా, మనుషులు నా మార్గంలో నడిచినా, వాళ్ళు నడవకపోయినా, లోకం నన్ను నిందించినా, ద్వేషించినా, నీ మీద నువ్వు ఈ మార్గంలో ఉన్నావని చెడ్డ మాటల్లో పలికినా కూడా మై డియర్ ఫ్రెండ్స్, నేనని నువ్వు నమ్మితే నీలో నేను ఉన్నాను. అందరిలో ఉన్నాను, కానీ నేను వాళ్ళలో ఉన్న సంగతి వాడికి తెలియదు. అది వాడి లోపల కూడా ఉన్నాను, నన్ను ద్వేషించే వాడిలో కూడా ఉన్నాను. ఎందుకంటే నేను లేని ప్రాంతం లేదు. చీకట్లో ఉన్నవాడను నేనే, వెలుగులో ఉన్నవాడను నేనే, అంతరంగంలో ఉన్నవాడను నేనే, బాహ్యంగా కనపడేవాడిని నేనే, నీకు కనపడే వాటిలో ఉన్నవాడను నేనే, నీకు కనపడని వాటిలో ఉన్నవాడను నేనే. ఐఎమ్ ఇన్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఇన్ నథింగ్. శూన్యంలో ఉన్నవాడను నేను, సమస్తంలో ఉన్నవాడను నేను లేని ప్రదేశము లేదు, నేను లేని ఉనికి లేదు అని నేనే అని ఉన్నవాడని సెలవించుకొని హీ హాజ్ గివెన్ సచ్ ఎ గ్రేట్ డెఫినేషన్ టు మోజెస్. ఆయన ఎవరంటే నేనే అని నా ప్రజలకు చెప్పు, వాళ్ళకు అర్థమవుతుంది నేను వాడి దేవుడును, నేను వాళ్ళ దేవుడునని వారికి తెలుసు. ఈ మాట చెప్పు, అర్థమవుతుంది. మీకు అడుగుతున్నాను, నీకు తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు, నీకు తెలుసా నీ దేవుడి గురించి? దేవుడు మరి ఈ ప్రశస్తమైన మాటను, వాక్యాన్ని ఈరోజు మీ ముందు ఉంచి ఉన్నాడు. వింటున్నావు ఈ మాటను, నమ్ముతున్నావా? బలవంతం లేదండి, ఇది మతం కాదు కాబట్టి బలవంతం లేదు. మార్గాన్ని మాత్రమే చూపిస్తున్నాం. ఎందుకంటే ఈయననే మార్గము. హృదయపూర్వకంగా నమ్మినవా పరిపూర్ణమవుతావు, నమ్మలేదా నశించిపోతావు. As simple as that. Jesus Christ is not a religious leader. Jesus Christ, the eternal one. He is the God. He is the only God. ఆయన మత బోధకుడు కాదు, మతాన్ని స్థాపించినవాడు కాదు. దేవుడు, యేసు ప్రభు దేవుడు, రాజు అయి ఉన్నాడని నమ్ముదాం, ఎదురిద్దాం. ఈ లోకాన్ని ఎదిరించే దేవుని కనుగొంటున్నావు నీవు. ఆ కనుగొనే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు దాటి ఒక్క అడుగు ముందుకు వేస్తే అక్కడ దేవుడు ఉన్నాడు. నిన్ను తన చేయి పట్టుకోవడానికి ఇష్టపడతావా? నాతో పాటు తల వంచి ప్రార్థన చేయి. తాను దేవాది దేవుడు తను నిరూపించుకోవడానికి ఆయనకు ఏ వ్యక్తి అవసరం లేదు, ఏ వస్తువు అవసరం లేదు. ఎందుకంటే ఆయన సమస్తములో ఉన్నవాడు.
ఆయనకు సమయంతో పని లేదు. ఎందుకంటే ఆయన సమయానికి తాను లోబర్చుకోలేదు. సమయములు కాలములు దేవుని ఆధీనంలో ఉన్నవి. ఆయన కాలానికి లోబడని వాడు. మరి ఆలోచన చెయ్యి. మరి మన దేవుడు ఎటువంటి వాడు ఆలోచన చెయ్యి. యేసు ప్రభు అని ఒక మత బోధకుడి కానీ ఒక మతముగానే దీన్ని చూస్తే ఇది జీవ మార్గం అని ఎప్పుడు తెలుసుకుంటాం? ఎంత కష్టపడే దేవుడు తన జ్ఞానాన్ని విషదపరిచినప్పుడు ఇంకా లోకాశల్లో కోరికల్లో నువ్వు ఉంటావా? జాగ్రత్త, ఆలోచన చెయ్యి. ఈ లోకము నుండి దేవుని వైపు నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు అపవాది, ఈ లోకంలో ఉన్న అంధకార సంబంధమైన అధికారి, వాడు దేవుని వైపు నిన్ను అడుగులు వేయనీయకుండా నిన్ను అడ్డగిస్తాడు, నిన్ను శోధిస్తాడు. నీ కుటుంబంలో బలహీనను వాడుకుంటాడు. నీ పక్కనున్న నీ సహోదరు యొక్క బలహీనతను వాడుకుంటాడు. నిన్ను నిందిస్తారు, నిన్ను దూషిస్తారు. నిజమైన మార్గం ఇదని నువ్వు నమ్మింది నువ్వు అబద్ధమని నీతోనే చెప్పించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఆ ఒడ్డున నిలబడి ఈ మార్గంలో సముద్ర మార్గాన్ని దాటి ఆ ఒడ్డున నిలిచి ఉన్న దేవుని నువ్వు చేరుకోవాలని ఆశ నీకుంటే ఇవన్నీ సముద్రం అని అగాధము అంటే ఈ లోయను దాటి కష్టములు, బాధలు, నిందలు, ఇబ్బందులు, వ్యతిరేకతలన్నిటినీ దాటి వెళ్ళడానికి నువ్వు నిర్ణయించుకుంటే ఆ ఒడ్డు పక్కనున్న దేవుడు నువ్వు తన వైపు వేస్తున్న ప్రతి అడుగును ఆయన బలపరిచి, నువ్వు తన కొరకు వేస్తున్న ప్రతి అడుగును స్థిరపరిచి, తన చేయి చాచి తన బాహువులో నీకు నెమ్మదినిచ్చి, తన శత్రువులను తన బాహువుతో అణచివేసి నీ బిడ్డగా, తన బిడ్డగా, తన సొత్తుగా నిన్ను చేర్చుకుంటాడు. లోకమును వదిలిపెట్టి దేవుని వైపు అడుగులు వేద్దామా? పాపమును వదిలిపెట్టి పరిశుద్ధత వైపు అడుగులు వేద్దామా? ఈ లోక సంబంధమైన ఆశలను వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన ఆశల వైపు అడుగులు వేద్దామా? ఆలోచన చెయ్యి. దేవుడు నమ్మదగిన వాడు. నీతో మాట్లాడతాడు. ఇప్పుడు నీతో మాట్లాడతాడు. నీలో ఉండి నీతో మాట్లాడతాడు. నీకు ఆలోచనలు ఇస్తాడు. నమ్మకం ఉంచు. దేవుడు మాట్లాడతాడే నమ్మకం ఉంచు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. నమ్మకమైన వాడవు నీవు, సమస్తము చేసిన వాడవు నీవు. దేవానికి కొదువైనది ఏది లేదు నాయనా. కేవలం మనుష్యులం తండ్రి. ఇంతలో కనపడి అంతలో ఆవిరి బుడగలమునైనా మేము. ఈ ఆవిరి బుడగలు ఈ కాలక్రమంలో నశించిపోయి మేము నీ దృష్టిలో ఎంత ప్రభువా? గట్టి పొరకతో సమానమైన మమ్ములను ప్రేమించావు నాయనా. ఎందుకంటే మీ స్వరూపంలో చేసుకున్నావు. మాలో మిమ్మల్ని చూసుకుంటున్నారు నాయనా. తండ్రి, ప్రతి మనుష్యునిలో మీరు ఉన్నారు తండ్రి. మిమ్మల్ని నమ్మిన బిడ్డలకును, మిమ్మల్ని నమ్మని బిడ్డలకును మీరు ఉన్నారు నాయనా, తోడుగా ఉన్నారు. నేను మంచివాడి మీదను చెడ్డవాడి మీదను వర్షాన్ని కురిపిస్తున్నానని సెలవిస్తున్న దేవుడు నాయనా. నేను మంచివాడికి చెడ్డవాడికి సూర్యుని చంద్రుని అందింపచేస్తున్నానని సెలవిచ్చావు నాయనా. తీర్పు కాలం వరకు దేవా నువ్వు తెలుసుకోవడానికి, మిమ్మల్ని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నావు. ఈ కృపాకాలములు మాకు ఇస్తున్న ఈ అవకాశమును సద్వినియోగం చేసుకున్న సహాయం దయచేయండి. నీ బూరగా నన్ను నీళ్ళు రోజు నిలబెట్టుకున్నావనైనా మాట్లాడి ఉంటున్నాను. మీ మాటలే మాట్లాడుతున్నాను, మీ కొరకే మాట్లాడి ఉంటున్నాను. బిడ్డలకు అర్థమైనట్టుగా మీరు అర్థం చేయండి నాయనా. దేవా, హృదయాలను బలపరచండి తండ్రి, దృఢపరచండి, ధైర్యపరచండి. మీరే సహాయం దయచేసి నడిపించమని అడవచ్చు. యేసయ్యా, మీ నామమును ఘనపరచి వెలుగుంటకు సహాయం దయచేయమనవచ్చు. నా యేసు అతి పరిశుద్ధుడు, నా దేవుడు, నా ప్రభువు, నా రాజు అయిన నా యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. God bless you all.